ఒక రైతు పొలంలో నుంచి వస్తుండగా గెద్ద పెట్టిన ఒక గుడ్డు దొరుకుతుంది. అది తీసుకెళ్ళి ఈ కోడి వీడికి ఒక కోడి ఉంటుంది. ఆ కోడికి కూడా గుడ్లను పొదుగుతుంది. పొదుగుతున్నప్పుడు సమయంలో దీన్ని కూడా అందులో పెట్టేస్తుంది. కోడి పిల్లలతో పాటు ఆ గెద్ద పెట్టిన గుడ్డుని కూడా పొదుగుతుంది. కోడి అలా పెంచుతూ ఉంటుంది. పెంచుతూ ఉంటే అందరూ అంటారు, ఈ కోడి ఎగరలేదురా, దీనికి రెక్కలు వచ్చాయి, అన్నీ వచ్చాయి, అస్సలు ఎగరలేదు అనేసి అందరూ అంటుంటారు. కోడి కూడా అంటుంటారు. ఈ గెద్ద వింటూ 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 అది కూడా డిమోటివేషన్ అయిపోద్ది. అయితే నేను కూడా వెళ్ళాను, నాకు రెక్కలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. అయితే ఒక గెద్ద ఎగరడం ఈ గెద్ద పిల్ల చూస్తుంది. చూసిన తర్వాత అమ్మ ఇదేంటిది గెద్ద ఎగురుతుంది, నేను ఎందుకు ఎగరలేదు అనేసి అది రోజు ప్రయత్నించడం మొదలుపెట్టింది ఎగరడానికి. అది ఒకరోజు ఆకాశం మీదకి ఎగిరింది. అంటే ఇక్కడ మీకు ఏంటి అర్థమైంది అంటే, మీకు అర్థం అయిపోయినా కాకపోవచ్చేమో, కానీ నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఏమీ చేయలేము అనుకోవడం మన మూర్ఖత్వం. మనం ఏమైనా చేయగలము అనుకోవడం మన ధైర్యం. అందుకే మన ధైర్యాన్ని మనం ఎప్పుడూ గుండెల్లోంచి తీయాలి. అంతే తప్ప నేనేం చేయలేను, ఏం చేయలేను గుండెల్లో అనుకుంటూ ఉంటే అప్పుడు ఏటవుతుంది, మనం ఏమీ చేయకుండా ఇలా మిగిలిపోతాం. అర్థమైంది అనుకుంటాను కదా.